ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అటకెక్కించింది. ప్రత్యేక హోదా అంశంపై ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు చూసి చూడనట్లుగా వ్యవహరించాయి. వాస్తవానికి ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే పారిశ్రామిక హబ్గా మారేది. కాగా త్యాగాల చరిత్ర అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నడి బజారులో అమ్మకానికి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈసారి ఉక్కు ఫ్యాక్టరీ అంశం కూడా ఓటర్లపై ప్రభావం చూపనుంది. విభజన హామీల్లో చాలా కీలకమైనది ప్రత్యేక హోదా అంశమే. ఉమ్మడి రాష్ట్రం విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవడానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని లోక్సభ వేదికగా అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చే అంశానికి మద్దతిచ్చింది. విభజన జరిగి దాదాపు 10 ఏళ్లవుతోంది. అయితే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాలేదు. స్పెషల్ స్టేటస్ ఇష్యూ తెరపైకొచ్చినప్పుడల్లా అది ముగిసిపోయిన అధ్యాయమని కేంద్రం చాలాసార్లు తేల్చి చెప్పింది. ఇక విభజన చట్టంలోని అనేక అంశాలను ఈపాటికే అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నీళ్లు తుడవడానికి కేంద్రం సన్నాయి నొక్కులు కూడా నొక్కింది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నీ ఇస్తాం కానీ ఆ ఒక్కటి అడక్కు అన్నట్లు ఇప్పటివరకు వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వం. మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ఊసే లేకుండా చేశారు తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీలు కలిసి. ప్రత్యేక హోదా మనకు ఊపిరి. ప్రత్యేక హోదా లేకపోతే మనం బాగుపడలేం, మనకు భవిష్యత్తు లేదు. 10 సంవత్సరాలుగా అది నిరూపణ అయ్యింది. అయినా కూడా ఈ 10 సంవత్సరాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంతమంది అధికారంలో ఉండి కూడా అసలు ఊసే లేకుండా చేశారు. అసలు ఆ మాటే లేకుండా చేశారు. ప్రత్యేక హోదా అన్న అంశమే లేకుండా చేస్తున్నారు కదా. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీగా వచ్చి మేము కొట్లాడుతున్నాం తప్ప ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశం పార్టీ గాని, చంద్రబాబు గారు గాని, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు గాని ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అధికారంలో ఉండి, ముఖ్యమంత్రులుగా ఉండి అని అడుగుతున్నాం. ఈరోజు ప్రత్యేక హోదా మనకు బీజేపీ పార్టీ ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్టు ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు. ఒక్క హామీ కూడా నెరవేరకపోతే మరి చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో సమాధానం చెప్పాలి. విభజన తర్వాత ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం పాటు ప్రత్యేక హోదా అంశం చుట్టూనే రాజకీయాలు నడిచాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి రావడానికి సాయపడ్డ ప్రధాన అంశం ఇదే. తెలుగుదేశం పార్టీ చేయలేని పనిని తాము మాత్రమే చేయగలమని ఎన్నికల ప్రచారంలో ఊరువాడా ఏకం చేసి మరీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ డిగ్రీ అయిపోయిన ప్రతి పిల్లాడు కూడా ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావడంలా. డిగ్రీ అయిపోతే బెంగళూరుకు పోతా ఉన్నాం, డిగ్రీ అయిపోతే చెన్నై పోతా ఉన్నాం, డిగ్రీ అయిపోతే హైదరాబాద్ పోతా ఉన్నాం. డిగ్రీ చదివితే, ఇంజనీరింగ్ చదివితే ఉద్యోగాలు ఎక్కడ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ మనం అంతా ఉన్నాం. అటువంటి మనకు ఉద్యోగాలు రావాలి అనంటే ప్రత్యేక హోదా వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని తెలిసి, ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు పెట్టే వాళ్లకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు పెట్టే వాళ్ళు జీఎస్టీ కట్టాల్సిన పని లేదు. అప్పుడే హోటళ్ళైనా వస్తాయి, అప్పుడే హాస్పిటళ్ళైనా వస్తాయి, అప్పుడే ఫ్యాక్టరీలైనా వస్తాయనే సంగతి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలిసి ఉన్నా కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల కిందట ప్రత్యేక హోదా ఏమన్నాడు? సంజీవిని అన్నాడు. వైఎస్సార్ కాంగ్రెస్ 2019లో అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా అంశంపై జగన్మోహన్ రెడ్డి కొంతమేర కసరత్తు చేశారు. వాస్తవానికి ఎన్డీఏ కూటమిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పక్షం కాదు. అయినప్పటికీ ఈ 5 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టినా ముందుగా బలపరిచింది జగన్ పార్టీనే. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశానికి నరేంద్ర మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అందరూ భావించారు. అయితే స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి నో చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే ఆర్థికంగా సదరు రాష్ట్రానికి బోలెడన్ని లాభాలుంటాయి.
ప్రత్యేక హోదా కల్పించిన రాష్ట్రానికి కేంద్రం మెరుగైన సదుపాయాలు అందించడానికి గ్రాంట్ల రూపంలో ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. రాష్ట్రాలకిస్తున్న నిధుల్లో 30% నిధులను అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే అందజేస్తారు. మిగిలిన 70% నిధులను ఆ తరువాత ఇతర రాష్ట్రాలకు అందిస్తారు. గ్రాంట్ల రూపంలో కూడా మేలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలలో 90% నిధులను గ్రాంట్లుగా, 10% నిధులను ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు రుణం కింద ఇస్తారు. అలాగే ప్రత్యేక హోదా ఇస్తే పన్నుల్లో మినహాయింపు కూడా ఇస్తారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా ముందుకొస్తే వారికి అన్ని విధాలా రాయితీలు కల్పిస్తారు. అలాగే ప్రోత్సాహకాలు అందిస్తారు. రుణాల చెల్లింపు సమయంలో కూడా కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తుంది. రుణాల చెల్లింపులను వాయిదా వేస్తారు. అవసరమైతే కొత్తగా మరికొన్ని రుణాలను కూడా అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక హోదా రాకపోతే ఈ ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ కోల్పోయినట్లే. దీనికి బదులుగా ఎన్ని ప్యాకేజీలిచ్చినా ఆ లాభం ప్రత్యేక హోదా గుర్తింపు వల్ల కలిగే ప్రయోజనాలతో సమానం కాదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మరో కీలక అంశం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీది పోరాటాల చరిత్ర. ఉక్కు ఫ్యాక్టరీని తెలుగు ప్రజలపై దయతలచి అప్పటి కేంద్రం ఇవ్వలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తెలుగు ప్రజలు ఉద్యమించారు. అప్పటి ఇందిరాగాంధీ సర్కార్ మెడలు వంచి సాధించుకున్నారు. తెలుగు ప్రజల ఐక్యతకు, పౌరుషానికి, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. తమ ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ వస్తే చదువుకున్న కుర్రకారుకు ఉద్యోగాలొస్తాయన్న ఆశతో ఉత్తరాంధ్రకు చెందిన వందలాది మంది సామాన్య రైతులు భూములు కూడా ఇచ్చేశారు. భవిష్యత్ తరాల కోసం త్యాగాలు చేశారు. త్యాగాల చరిత్ర గల ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం నడి బజార్లో అమ్మకానికి పెట్టింది. అదేమంటే ఉక్కు ఫ్యాక్టరీకి నష్టాలొస్తున్నాయంటూ కారణాలు చెప్పింది. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలన్నీ ఒక తాటిపై నిలబడి పోరాటం చేస్తాయని అందరూ అనుకున్నారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. విశాఖ ఉక్కు తెలుగోడి హక్కుగాను పూర్వీకుల త్యాగాలని కాపాడుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ ఉద్యమం ముందు కొనసాగుతా ఉంది. ఈ ఉద్యమానికి రాష్ట్ర ప్రజలు 50 మంది కార్మిక వర్గం మద్దతు ఇచ్చున్నారు. వారందరూ కూడా పోరాట కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ, ఇతర పార్టీలు రకరకాల మీటింగ్లు పెడతా ఉన్నారు, రకరకాల యాత్రలు చేస్తా ఉన్నారు. రేపు అధికార పార్టీ కూడా ఒక యాత్ర చేయబోతా ఉంది. ఈ యాత్రలన్నీ కలిపి రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఒకరినొకరు తిట్టుకోవడం కాకుండా నట్టేట ముంచినటువంటి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా వీరంతా మాట్లాడాలని చెప్పేసి వాటి కోసం మాట్లాడే ధైర్యం లేనటువంటి బీజేపీ ప్రభుత్వం ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల తాలూకా అలుసును చూసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రం అమ్ముతామని చెప్పేసి ఎందుకు చెప్తా ఉన్నారు? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశంపై ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేసిందంటారు విశ్లేషకులు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల్లో బద్నాం చేయడానికి చంద్రబాబు ఉపయోగించుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎండగట్టడానికి చంద్రబాబు ప్రయత్నించలేదు. కేంద్రాన్ని విమర్శిస్తే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాకు ఆగ్రహం రావొచ్చు అనే సందేహంతో సైలెంట్ అయిపోయారు. ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. మొత్తం మీద ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశాలు ఈసారి ఎన్నికల్లో కీలక అంశాలుగా మారబోతున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆందోళన పడుతున్నాయి. ఏమైనా దక్షిణాది అంశం మరోసారి తెరమీదకు రాబోతుంది. పన్నుల రూపంలో ఎక్కువ ఆదాయం ఇచ్చినా నిధుల కేటాయింపులో తమపై వివక్ష చూపుతుందని కేంద్రంపై మండిపడుతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య స్ఫూర్తిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని దుయ్యబడుతున్నాయి.